బ్రతుకు వాక్యమండి. ఎవరు తెలుసనగా ప్రతి ఒక్కరు ప్రభావం చూచే కనుల వాక్యమండి. ప్రభు నీ వైపు చూచే జీవిత వాక్యమండి. కొండల వైపు కాదు ప్రభావమే కనులెత్తాల్సి. జీవము కలిగిన దేవుని వైపు ఒక దాసి యజమానురాల వైపు చూస్తున్నట్లుగా నీ వైపు కనిపెట్టి చూచే మనస్సు, కనిపెట్టి చూచే స్థితి మాకు ఇవ్వండి. ప్రతి ఒక్కరు అడగండి, పిల్లలు, యవనస్తులు, పెద్దలు అందరూ అడగండి. ప్రభా అయ్యా నీ వైపు చూచే కనుల మాకు ఇవ్వండి. మా నేత్రములు నిన్ను చూడాలయ్యా. అయ్యా అవును ప్రభా, ఏ మనిషి నన్ను చూచి బ్రతకలేనని చెప్పిన నీవు మాకు నాయన నీ వైపు చూచే ధన్యత మాకు ఇస్తున్నావు నాయన. నీకు ఎందరో భాగ్యం మాకు ఇస్తున్నావు ప్రభా. అయ్యా మానవులుగా మనిషిగా నీ వైపు చూడలేము, కానీ నీ కృపను అడుగుతున్నాము ప్రభా. అయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. ఇశ్రాయేలు లేని వాక్యము, దేవదూతల లేని ధన్యత ఏదైనా మానవులుగా సంఘమును ఇస్తున్నావు ప్రభా. నిన్ను చూసే భాగ్యం మాకు ఇస్తున్నావు. అటు దర్శనం పొందుకునే భాగ్యం మాకు ఇవ్వండి. యెషయా చూచి బ్రతికాడు, మేము కూడా మిమ్మల్ని చూడాలన్నాడు. అయ్యా మాలో పాపములు తొలగించండి, మాలో నాయన అపవిత్రత తీసివేయండి, మాలో శుద్ధీకరణ దయచేయి. ఎవరితో చెడగండి, హృదయ శుద్ధీకరించు ప్రభా. నీ వైపు చూడకుండా మేము జీవించలేము నాయన, బ్రతకలేము ప్రభా. బ్రతకాలంటే ఇక్కడ బ్రతికి నీ కోసం ప్రభా మేము జీవించాలంటే అయ్యా అనేక దినాలు ఎవరైతే బ్రతుకు కోరుతున్నాడో వాడు మన మంచి మాటలు పలకాలి. అయ్యా మంచి మాటలు పలకాలి.